హలో గాయ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను స్కిన్ కేర్ రొటీన్ లేకపోతే స్కిన్ కేర్ చేసుకోవడం అనేది చాలా సింప్లిఫై చేసేస్తాను అనమాట. జస్ట్ 5 థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు డూ వితౌట్ ఎనీ ఎక్స్క్యూజెస్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీరు బాడీని క్లీన్ చేయాలి అండ్ మీ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి, స్కిన్ కేర్ మంచిగా ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ దిస్ అనమాట, వాటర్. నేను ప్రతి వీడియోలో, ఆల్మోస్ట్ స్కిన్ కేర్ చెప్పే ప్రతి వీడియోలో నేను దీని గురించి స్ట్రెస్ చేస్తూనే ఉంటాను. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు వన్స్ యూ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్, ఏమవుతుంది అంటే మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంటే మీకు అర్థమైపోతుంది అనమాట. సో అందుకు మీరు లోపల నుంచి కూడా చాలా హైడ్రేటెడ్గా ఉండాలి. టు బీ ఫ్రాంక్, మన బాడీ అనేది 2/3 అమౌంట్ ఆఫ్ వాటరే ఉంటుంది. సో వాటర్ ఒకవేళ తక్కువ అయిపోతే కనుక మన లోపల ఫంక్షనింగ్ కూడా అలానే స్లో డౌన్ అయిపోతుంది. అండ్ ఆల్సో అది ఆబ్వియస్గా మన ఫేస్ పైన ర్యాషెస్ లాగా, డ్రైనెస్ లాగా, లేకపోతే ఓవర్ సెక్రీషన్ ఆఫ్ సీబమ్, యాక్నే, పింపుల్స్, జిట్స్ ఇలాంటి వాటిలాగా బయటకు కనిపిస్తుంది అనమాట. బట్ మనం ఏమనుకుంటాం, మనకి సమ్ స్కిన్ కేర్ ఇష్యూ ఉంది అందుకే అలా అవుతుందని అనుకుంటాం. బట్ అలా కాదనమాట. సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వాటర్ బాటిల్ అనేది క్యారీ చేస్తాను, ట్రై చేస్తాను మోస్ట్లీ. అండ్ ఒకవేళ ఇప్పుడు అందరూ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నేను నార్మల్గా గ్లాసెస్లో వాటర్ తాగకుండా ఇలా తీసుకుంటాను అనమాట. ఇలా తీసుకుంటే మనకి ఏంటంటే క్వాంటిటీ తెలుస్తుంది, ఎంత వెళ్తుంది ఎంత వెళ్ళట్లేదు. అండ్ ఆల్సో 1 డేలో మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. మీ అందరికీ ఏ వీడియో ఓపెన్ చేసినా కానీ ఇదే వాటర్ గురించే చెప్తూ ఉంటారు అందరూ. బట్ దాని ఇంపార్టెన్స్ కూడా అంతే ఉంది. మీరు దీన్ని ఇగ్నోర్ చేయడానికి లేదనమాట. మీరు పైనుంచి ఎన్ని చేసినా, ఎంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కానీ దిస్ ఇన్ఎక్స్పెన్సివ్ థింగ్ విల్ హెల్ప్ యూ ఎ లాంగ్ వే, ట్రస్ట్ మీ. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే స్టీమింగ్ అనమాట. మీరు లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మ్యాక్సిమం, ఓకే, అంతకంటే ఎక్కువ వద్దు, వన్స్ ఆర్ ట్వైస్ మీరు స్టీమింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే మన పోర్స్ ఉంటాయి, అవి ఓపెన్ అవుతాయి హాట్ వాటర్ ఎక్స్పోజ్ చేసినప్పుడు. అండ్ ఆల్సో క్లోజ్ అయిపోతాయి కోల్డ్ వాటర్ ఎక్స్పోజ్ చేసినప్పుడు. సో మనము స్కిన్ లోపల, పోర్స్ లోపల కూడా ఒకవేళ డర్ట్ ఉన్నా, పొల్యూషన్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా బ్యాక్టీరియా ఉన్నా ఏమవుతుంది అంటే ఆ పొల్యూషన్ లోపలే ఉండిపోయి తర్వాత మన పోర్స్ క్లోజ్ అయ్యి లోపల నుంచి యాక్నే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో దానికి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు, అంటే వీక్లీ ట్వైస్ మ్యాక్సిమం ఆర్ వన్స్ స్టీమ్ చేసుకోవాలన్నమాట. స్టీమ్ చేసుకుంటే ఏంటంటే పోర్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినాక మీరు స్క్రబ్బింగ్ కానీ, ఫేస్ ప్యాక్ కానీ ఇలాంటివి వేసుకుంటే ఆ పోర్స్లో ఉన్న గంకు మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్ అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి సన్ స్క్రీన్. సో చాలామంది అడిగారు మీరు ఏ సన్ స్క్రీన్ వాడుతున్నారు అనేసి. సో నేను ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 years నేను ఇదే లోటస్ సన్ స్క్రీనే వాడుతున్నాను అనమాట. దిస్ ఈజ్ అ లోటస్ హెర్బల్ సేఫ్ సన్ 3-in-1 మ్యాట్ లుక్ డైలీ సన్ స్క్రీన్. దీనిలో సన్ ప్రొటెక్షన్ ఉంది, స్కిన్ లైటనింగ్ ఏజెంట్స్ ఉన్నాయి, మ్యాటిఫైయింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. అండ్ బెస్ట్ థింగ్ నాకు ఇది ఎందుకు నేను పర్సనల్గా చూస్ చేసుకున్నాను అంటే ఇది SPF 40 ఉంది, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ PA++ UVA అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఆల్ స్కిన్ టైప్స్కి ఇది పనిచేస్తుంది. అండ్ ఆల్సో ఇది టింటెడ్, ఇఫ్ యూ సీ టింటెడ్ అనమాట. టింటెడ్ అంటే ఏంటంటే ఇది కన్సిస్టెన్సీ వచ్చేసి బీబీ క్రీమ్ లాగా ఉంటుంది. అండ్ ఇది క్లియర్గా లేకపోతే వైట్ కలర్గా ఉండదు అనమాట. వైట్ కలర్ సన్ స్క్రీన్స్ ఏమవుతుంది అంటే పెట్టుకున్నాక వైట్ క్యాస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది, విచ్ లుక్స్ వెరీ ఆక్వర్డ్. సో కానీ ఇది అలా కాదనమాట. ఇది స్కిన్ కలర్లో ఉంటుంది. మీకు కనిపిస్తుందా? స్కిన్ కలర్లో ఉంటుంది అనమాట. స్కిన్ కలర్లో ఉన్నప్పుడు ఏంటి అంటే మీరు ఫేస్కి పెట్టుకున్నా కూడా లైట్గా మీకు ఏమైనా డార్క్నెస్ ఉన్నా, ఇలా చిన్నగా కలర్ డిస్కలరేషన్ ఏమైనా ఉన్నా కూడా ఇది కవర్ చేసేస్తుంది. అండ్ ఆల్సో ఇది హెవీ మేకప్ లాగా కూడా కనిపించదు అనమాట. లైట్ కవరేజ్ ఉంటుంది అండ్ ఆల్సో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ మై గో టు. అండ్ ఆల్సో నేను పర్సనల్గా ఎవరికైనా అడిగితే కూడా ఇదే సజెస్ట్ చేస్తాను వేరే సన్ స్క్రీన్ కంటే. సో దట్ ఈస్ ద థర్డ్ థింగ్ అనమాట. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మీరు ఏంటి అంటే స్క్రబ్బింగ్ ఎక్కువ చేస్తూ ఉండాలంటే ఒకవేళ మీకు యాక్టివ్గా ఏమైనా పింపుల్స్ ఉన్నా, యాక్నే ఉన్నా కానీ ఆ పార్ట్ వదిలేసి మిగతా పార్ట్ అయినా అట్లీస్ట్ మీరు స్క్రబ్బింగ్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. స్క్రబ్బింగ్ చేసినప్పుడు ఏంటంటే పైన ఒక డెడ్ స్కిన్ లేయర్ ఏదైతే ఉంటుందో దానిని మీరు ఎరాడికేట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ సన్ స్క్రీన్ ఎందుకు యూజ్ చేయాలని అంటారు చాలామంది. టు బీ ఫ్రాంక్, స్కిన్ డ్యామేజ్ అయ్యేది, స్కిన్ ఓల్డ్ అయ్యేది, స్కిన్ రింకిల్స్ ఇవన్నీ కూడా 80% ఓన్లీ 1 రీజన్. మిగతా 20% వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. ఫుడ్ కానీ, వాటర్ తీసుకోకపోవడం కానీ, స్కిన్ కేర్ కరెక్ట్గా తీసుకోకపోవడం కానీ ఇవి ఉండొచ్చు. బట్ 80% రీజన్ వచ్చేసి సన్ అనమాట. చాలామంది అంటారు
వింటర్లో సన్స్క్రీన్ అవసరం లేదు కదా, అలా కాదు. సమ్మర్కి సన్స్క్రీన్కి అసలు సంబంధం లేదు. సన్ ఉన్న అన్ని రోజులు సన్స్క్రీన్ అవసరం అనమాట. అసలు మనకి వెలుగు ఉందంటే సన్ ఉన్నట్టే, పైన ఎవడు ఫిలిప్స్ బల్బ్ పట్టుకొని ఉంచాడు కదా. సో మనం ఏంటి అంటే ఎప్పుడూ సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఓన్లీ నైట్ టైం ఆఫ్టర్ 7 or 8 అప్పుడు మనకి లైటింగ్ అనేది ఉండదు కాబట్టి, న్యాచురల్ లైట్, అప్పుడు మనం స్కిప్ చేయొచ్చు. బట్ మార్నింగ్ అంతా మనం అప్లై చేస్తూనే ఉండాలి. అండ్ ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుంది అని అంటారు, కానీ దానికి ఇది SPF 50 ఉందనుకోండి, ఎవ్రీ 3 hours 4 hours ఒకసారి అప్లై చేసుకోవాలి. SPF 30 ఉందనుకోండి, ఎవ్రీ 2 hours 1 hourకి అప్లై చేసుకోవాలి. సో డిపెండ్స్ అనమాట. సో మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ 50+ or 40, అట్లీస్ట్ 40+ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అప్పుడు ఏంటంటే డేకి 2-3 times అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అయిపోయినాయి కదా. 4th point స్క్రబ్బింగ్ చెప్పేశాను. అండ్ 5th point ఏంటి అంటే కరెక్ట్ టైంకి పడుకోవడం, కరెక్ట్ టైంకి లేగడం. ఎస్, దీనివల్ల కూడా చాలా చాలా అందరి బాడీలో కనిపించకపోవచ్చు చేంజెస్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కనిపిస్తాయి అనమాట క్లియర్గా. ఏంటి అంటే డార్క్ సర్కిల్స్ రావడం, ఫేస్ ఉబ్బిపోయినట్టు కనిపించడం, లేకపోతే యాక్నే రావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్గా ఉండకపోవడం, ఈవెన్ PCOD ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట కరెక్ట్గా పడుకోకపోతే. సో ఇట్ డిపెండ్స్ టు బాడీ, కానీ కూడా 90% మందికి ఇది ఖచ్చితంగా మీకు సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓన్లీ 10% ఆ లక్కీ పీపుల్కి ఏంటి అంటే బాడీలో ఏం జరుగుతున్నా, బయట ఏం జరుగుతున్నా కానీ మీకు పైనకి ఏం కనిపించదు అనమాట. టు బి ఫ్రాంక్, అది లక్కీ అని నేను అన్ను, అన్లక్కీ పీపుల్ వాళ్ళు చెప్పాలంటే. ఎందుకంటే ఒకవేళ మనకి లోపల ఇప్పుడు నాకు సపోజ్ నేను కరెక్ట్గా ఒక 2 liters వాటర్ డైలీ తీసుకోలేదనుకోండి, నాకు అర్థమైపోతుంది బాడీ బాగా వేడిగా అనిపించడం కానీ, ఫీవర్ వచ్చినట్టు కానీ, లేకపోతే థర్స్ట్ ఎక్కువ అయిపోవడం కానీ, అండ్ డీహైడ్రేటెడ్ ఫీలింగ్స్, ఇవన్నీ తెలుస్తాయి అనమాట. సో తెలుస్తాయి కాబట్టి నేను వెంటనే మళ్ళీ వాటర్ తీసుకొని తాగడం స్టార్ట్ చేస్తాను. అదే అది తెలియని వాళ్ళు అనుకోండి, ఏమవుతుంది అంటే వాళ్ళకి బాడీలో ఏం జరుగుతుందో తెలియదు, లోపల సిమ్టమ్స్ తెలియవు అనమాట. ఇప్పుడు ఏదన్నా డిసీజ్ ఉందనుకోండి, ఏమవుతుంది అంటే మనకి సిమ్టమ్స్ తెలిస్తే మనం చెకప్ చేయించుకోవడానికి ఉంటుంది. సిమ్టమ్స్ తెలియదు అనుకోండి, మనం అలానే ఉంటాం, బిందాస్ బేఫికర్గా ఉంటాం. సో దానివల్ల ఇంకా ప్రాబ్లం అనమాట. అంటే లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు మనకు తెలియదు. సో దానికంటే ఇదే బెటర్ అని అనుకుంటున్నాను. సో ఈ 5 tips అనేవి మీరు హ్యాపీగా ఫాలో అవ్వండి. ఇవి చాలా డెడ్ ఈజీ థింగ్. ఇదేం స్కిన్ కేర్ కాదు, ఇది జస్ట్ బాడీ కేర్. ఇది మినిమం అనమాట ఒక మనిషి చేయాల్సింది. అండ్ ఆల్సో స్కిన్ కేర్, బాడీ కేర్ అంటే అమ్మాయిలే చేయాలని అంటారు, లేదా అబ్బాయిలకు కూడా ఇది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వాటర్ 2 liters per day తాగడం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే స్టీమింగ్ తీసుకోవడం 2 times a week. థర్డ్ థింగ్ ఏంటి అంటే SPF 50+ ఉన్న సన్స్క్రీన్ అనేది డైలీ వాడడం 2-3 times per day. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటి అంటే స్క్రబ్ చేయడం. అది మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, లేకపోతే బయట నుంచి అయినా కొనుక్కునేది కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి చూడండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అంటే టైంకి పడుకోవడం అండ్ టైంకి లెగడం. టైంకి లెగకపోయినా ప్రాబ్లం ఉండదు, కానీ టైంకి పడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ స్లీప్ సైకిల్ ఈ మధ్యన ఎస్పెషల్లీ లాక్డౌన్లో చాలా డిస్టర్బ్ అయిపోయింది అందరి స్లీప్ సైకిల్స్. ఐ అగ్రీ, బట్ ఏంటి అంటే ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ దట్స్ ఇట్ గైస్, విల్ క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఐ థింక్ సాటర్డే నేను లైవ్ వస్తాను ఖచ్చితంగా 2 PM. సో బీ రెడీ. అండ్ లైక్ చేయండి వీడియోని నచ్చితే కనుక. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఐడియాస్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో దట్ ఐ విల్ కమ్ అప్ విత్ దోస్ వీడియోస్ సాల్వింగ్ యువర్ క్వశ్చన్స్. ఓకే, బాయ్.